దేశం నుండి ఆజాదీ కావాలనుకుంటే పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇరాన్ వెళ్ళిపోతావా, ఇరాక్ వెళ్ళిపోతావా, నేపాల్ వెళ్ళిపోతావా, నీ ఇష్టం. ఎందుకంటే నీకు స్వతంత్రం ఉంది, నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా పొమ్మనమని చెప్తావు. ఇక్కడ నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టట్లేదు, అండమాన్ ఐలాండ్లో సావర్కర్ని నిర్బంధించినట్టు నిర్బంధించటం లేదు. కాబట్టి ఇక్కడ అతి తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళు ఆజాదీ నినాదం వెనకాల ఉన్న వాస్తవం తెలుసుకోవాలి. 80లు 90లలో రోజు కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులను తరిమేయడానికి కాశ్మీర్లో చేసుకొచ్చినటువంటి నినాదాలు ఇళ్ల ముందు, హిందువుల ఇళ్ల ముందు నుంచుని ఈ ప్రాంతం మాది, మీరు వెళ్ళిపోండి, కాశ్మీరీ పండిట్ల ఇళ్ళని వాళ్ళని ఖాళీ చేయమని. కాశ్మీర్లోకి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చిన దరిద్రులు వాళ్ళు అక్కడ ఈ ప్రాంతం మాది, మీరు వదిలి వెళ్ళిపోండి అని ఆజాదీ నినాదం. అది మొదట ఇళ్ల ముందు ప్రారంభమై, ఆ పైన వీధుల దిగ్బంధానికి ప్రారంభమై, ఆ పైన ఓళ్ల దిగ్బంధానికి ప్రారంభమై, ఆ తర్వాత ఇళ్ల మీద పడి నరికేసి చంపేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరిమేసి ఆ ప్రాంతంలో గుత్తాధిపత్యం సాధించితే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆజాదీ నినాదం అన్నటువంటిది దేశద్రోహం అనేది. అందుకే ఆజాదీ అంటే స్వతంత్రం. ఈ దేశంలో స్వతంత్రం ఉంది కాబట్టి నువ్వు నినదిస్తున్నావు. ఆజాదీ అనేటటువంటిది స్వతంత్ర ఆకాంక్ష. ఈ దేశంలో స్వతంత్రం ఉంది కాబట్టినే నువ్వు రాళ్ళేసినా కూడా నిన్ను చంపట్లేదు. అదే గుర్తు ఇక్కడ.